ఇండస్ట్రియల్ పాలసీలో మనం ఇండస్ట్రీ అయిపోయిందండి చాప్టర్. నెక్స్ట్ ఏంటంటే ఇతర సంస్కరణలు తెలుగు అకాడమీలో ఏమున్నాయో అవి రాయడం జరిగింది. నేషనల్ పాలసీ అండ్ ఎలక్ట్రానిక్స్ 2019 అండి. ఈ పాలసీ ఉద్దేశం ఏంటంటే 2025 నాటికి $400 మిలియన్ విలువ గల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు అభివృద్ధి చేయటం ఒకటి. తర్వాత నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ పాలసీ ఏంటంటే 2019 రూపొందించుకున్నాము. థర్డ్ వన్ నేషనల్ ఎలక్ట్రానిక్స్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020 అండి. దీంట్లో ఉద్దేశం ఏంటంటే వాహనాల వాతావరణ కాలుష్యం అనేది తగ్గించడం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడం. ఫేమ్ పథకం 2015 అండి. ఫేమ్ 2.0 2019 ఏప్రిల్లో ఏర్పాటు. ఫ్లిప్పింగ్ అంటే ఏంటిది, రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఏంటిది? ఫ్లిప్పింగ్ అంటే ఇండియన్ కంపెనీ అనేది ఫారెన్ కంపెనీ అంటే ఇండియన్ కంపెనీ ఓనర్షిప్ టోటల్గా ట్రాన్స్ఫర్ చేసి ఫారెన్ కంపెనీలో ఇండియన్ అయినప్పటికీ ఫారెన్లో పెంచటం అన్నట్టు, ఫారెన్లో పెట్టడం. ఒక భారతీయ కంపెనీ 100% విదేశీ కంపెనీకి అనుబంధ సంస్థగా మారటం. ఎందుకు అంటే పన్ను ప్రయోజనాలు ఒకటి, మూలధన లభ్యత అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలధనం అంటే ఎక్కువ లభిస్తుంది. రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే భారతీయ కంపెనీ తన హెడ్ క్వార్టర్ విదేశాలకు తరలించిన తర్వాత మళ్ళీ భారతదేశానికి హెడ్ క్వార్టర్ తరలించటం. విదేశీ స్టార్టప్ తమ హెడ్ క్వార్టర్ను ఇండియాకు మార్చటం. రివర్స్ ఫ్లిప్పింగ్ ఎందుకు అంటే భారతదేశం యొక్క పన్ను అనుకూలత చర్యలు, క్యాపిటల్ మార్కెట్ విస్తరణ. ఫ్లిప్పింగ్ అంటే ఏంటంటే ఒక భారతీయ వ్యక్తి ఫారెన్లో వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెట్టి అక్కడే హెడ్ క్వార్టర్ పెట్టడము. తర్వాత రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే అక్కడ పెట్టిన అతను మళ్ళీ తిరిగి ఇండియాకే రావడం. ఎందుకు అంటే భారతదేశం యొక్క పన్ను అనుకూలత చర్యలు, క్యాపిటల్ మార్కెట్ విస్తరణ.